అయ్యా లక్ష్య అంటే లక్ష్య వస్తుంది. అయ్యా నువ్వు రాయ్యా, నువ్వు నా హృదయంలోకి రాయ్యా, నువ్వు నాతో ఉండయ్యా, నాలో ఉండయ్యా, నీవు కావాలి ప్రభా, నీ స్వరం కావాలి, నీ ప్రత్యక్షత నేను చూడాలి, నీ మహిమ నాకు కావాలి, నువ్వే నాకు కావాలని నువ్వు అడుగు. రాజు వచ్చేస్తాడు నీ ఇంటికి. రాజు వస్తే నీకు కావలసినవన్నీ వచ్చేస్తాయి. హల్లెలూయా. నువ్వు ఎవరిని కోరుకోవాలి? రాజును కోరుకోవాలి. ఎవరా రాజు? రక్షకుడైన క్రీస్తు. హల్లెలూయా. నువ్వు కోరుకుంటే పంపిస్తాడు పరిశుద్ధాత్మ తండ్రిని. ఒకటి అడిగితే నీ అవసరతలన్నీ తీరుస్తాడు. అర్థమైన ఒక హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము ఆత్మ తండ్రి సమయములో మనం ఉన్నాం. మనం ఎవరిని కోరాలి? నువ్వే కావాలి ప్రభా అని కోరాలి. నా అవసరత ఇది, నా అవసరత ఇది, ఎంత చెయ్యి, ఎంత చెయ్యి, ఎంత చెయ్యి అంటే అంతే ఉంటది. అసలైన దేవుడిని నువ్వు కోరుకుంటే సమస్తం మనకు వచ్చేస్తుంది. అడిగినవన్నీ ఇస్తాడు దేవుడు. వరములు ఇస్తాడు, ఫలములు ఇస్తాడు పరిశుద్ధాత్మ తండ్రి. హల్లెలూయా. ఈ